ప్రియమైన దేవుని బిడ్డలకు ఈ రాత్రి వేళ ప్రభునామన ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కుటుంబాన్ని బట్టి ఈ కూడికను బట్టి పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం. హబక్కుకు వ్రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనపడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుని మనము ముందుకు సాగుదాం. దయగల ప్రభువా, పరిశుద్ధుడా, ఈ రాత్రికై స్తోత్రములు. ప్రత్యేకంగానైనా రమణన్న కుటుంబాన్ని బట్టి, లతక్కను బట్టి, దినేష్ని బట్టి, తులసి సిస్టర్ని బట్టి స్తోత్రములు. కుటుంబంలో స్థానిక సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఈ చిన్న కూడికను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కుటుంబం పట్ల మీరు చేసిన మేలును బట్టి స్తోత్రములు, ఆదరించిన విధానం బట్టి స్తోత్రములు, ధైర్యపరిచిన విధానం బట్టి స్తోత్రములు, చేసిన మేళ్ళకై స్తోత్రములనైనా. ఈ రాత్రి వేళనైనా మరి చదవబడిన లేఖన భాగాలు మా వినికిడిలో దీవించగలిగినట్లుగా మీరే మాతో మాట్లాడి కుటుంబానికి ఆదరణ, మాకును ఉద్యమం కలిగింపజేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు ఘనమైన నామమును బట్టే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ 2024వ సంవత్సరం అంతా దేవుడు మనతో ఉండి వాక్యము ద్వారా మనల్ని బలపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. ఎవరి హస్తము? దేవుని హస్తము. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నది. సర్వసాధారణంగా మనము మన హస్తాలను అన్యుల దగ్గర చూపించుకుంటారు చాలామంది. కుడి హస్తాన్ని ఇచ్చి లేదా ఎడమ హస్తాన్ని ఇచ్చి చరిత్ర అంటే జీవితము, మన జీవితము, నా జీవితము ఎలా ఉంది అని హస్తముతో చెప్పించుకుంటారు. వారు ఏదో చెప్పి వెళ్ళిపోతారు, కానీ అది జరగదు. అది నమ్మకము కాదు, అది మూఢనమ్మకాలు. ప్రభువు నమ్మిన మనము దేవుని హస్తము ఎంత బలమైనదో మనము గుర్తిరిగిన వారముగా ఉండాలి, విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి. ఆయన హస్తము కదా, ఈ సంవత్సరమంతా 365 రోజులు ఆయన హస్తము మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబాల మీద ఉంది కాబట్టే మనము బ్రతికి ఉన్నాము. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది అన్నాడు. ఎవరి హస్తము బలమైనదిగా ఉందంటే దేవుని హస్తము బలమైనదిగా ఉంది. ఆయన హస్తములో మన కుటుంబ పరిస్థితులు దాగి ఉన్నది అని మనం చూస్తున్నాము. ఆయన హస్తము బలమైనదిగా ఉంది కాబట్టే మనము కాపాడబడ్డాము. కీర్తనలు 16:11 మనం గమనించినప్పుడు, సుఖ సంతోషములో ఆయన కుడి చేతిలో ఉన్నది, ఆయన సన్నిధిలో ఉంది, సుఖము కలదు, ఆయన ఎడమ చేతిలో చాలు. ఆయన చేతిలో మనకు సుఖము ఉంది, సంతోషం ఉందమ్మా. మన డబ్బుల ద్వారా కాదు, మన జ్ఞానమును బట్టి కాదు, మన బలమును బట్టి కాదు, మన విశ్వాసమును బట్టి కాదు, కేవలము ఆయన కరుణాహస్తములో మనకు సంతోషము కదా, సుఖము ఉంది అన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన హస్తము మేలు కలిగింపజేసేదిగా ఉంది. ఎజ్రా గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 22వ వచనములో, 8వ అధ్యాయము
త్వరగా చదవండి, సమయం లేదు. 8వ అధ్యాయము 22వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించే వారికి అందరికీ నా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రత ఆయన విసర్జించిన వారికి అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. చూసారా ప్రియులారా, ఆయన హస్తము కదా మనకు మేలు కలిగింపజేస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఆశ్రయించిన వారికి అందరికీ దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ఆయన ఆశ్రయించే వారికి, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి, ఆయన మీద ఆధారపడే వారికి, ఆయన వెంబడించే వారికి, ఆయన ఆరాధించే వారికి, ఆయనకు సన్నిధిలో ప్రార్థించే వారికి ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. ఆయన హస్తములో మనకు బలము కలుగుతుంది, ఆయన హస్తములో మనకు మేలు కలుగుతుంది. అదే యెజ్రా గ్రంథంలో 8వ అధ్యాయము 31వ వచనములో మనం గమనించినప్పుడు, మూడవదిగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రుల చేతుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3వ దినమున అక్కడ బస. చూశారా, ఇక్కడ దేవుని హస్తము తోడుగా ఉన్నప్పుడు కదా శత్రుల చేతుల నుంచి కదా దేవుడు విడిపించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈ సంవత్సరం అంతా మనకు ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కలవరాలు, ఎన్ని కలతలు, ఇవన్నీ ఒక శత్రువులు కదా. ఎన్ని శత్రువులు మనల్ని వెంబడింపచేస్తుంది, వెంటాడుతుంది. అటువంటి శత్రువుల చేతుల నుంచి కదా దేవుని హస్తము మనల్ని తప్పించింది. ప్రియులారా, ఇన్ని మేళ్ళు కలిగిన మనము దేవుని యందు విశ్వాసము ఉంచాలి. దానియేలు భక్తుడు ఇలా ప్రార్థించాడు, మా నీతిని బట్టి కాదు, మా విశ్వాసమును బట్టి కాదు, కేవలం మీ కృపా కనికరమును బట్టే అన్నాడు. చూసారా, మన విశ్వాసము లేదు, బలమైన విశ్వాసము లేదు, అవిశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నాము. భయంకరమైన పరిస్థితులు కదా, మనం కలవరాలు, మన కలతలు దేవుని మీద ఉంచలేదు, ఆయన హస్తానికి అప్పగించలేదు. మన సునీతి ఆలోచనలో, మన అవిశ్వాస పరిస్థితుల్లో మనము నెమ్మది లేని స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. మూడవదిగా ఇక్కడ మనం గమనించినప్పుడు 8వ అధ్యాయం 31లో చూసాం. 77వ కీర్తన 10-11లో ఒక మాట గమనించినప్పుడు, 77వ కీర్తనలో 10-11 చాలు ప్రియులారా, ఇక్కడ గమనించినప్పుడు కదా ఆయన కార్యాలను మనం గమనించినప్పుడు కదా, దక్షిణ హస్తము మార్పు నొందను అనుకున్నట్టుకు కలిగిన శ్రమయే కారణం. ఆయన హస్తము మనకు తోడుగా ఉంది అనడానికి కారణము మన శ్రమలో మనకు విడుదల కలిగించింది. ఆయన కార్యాలు ఆశ్చర్య కార్యాలుగా మనం గమనించాలి. ఆయన హస్తము నీకు తోడుగా లేకపోతే శ్రమల్లో నీకు విడుదల కలగదు. ఆయన ఆశ్చర్య కార్యాలు నీ కుటుంబంలో జరగదు అని మనం చూస్తూ ఉన్నాము. తర్వాత యెజ్రా గ్రంథంలోని 7వ అధ్యాయము 7వ అధ్యాయములో 28వ వచనాన్ని, 7వ అధ్యాయము 28వ వచనములో, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులు సమకూర్చి తిని. చూశారా, యెజ్రా భక్తుడు మందిరాన్ని కట్టే విషయంలో ఆయన దేవుని హస్తము తోడుగా ఉన్నందున ఆయన ఆ పనిని జరిగించాడు. కానీ ఈ కుటుంబ సందర్భముగా మనము ఆలోచించినట్లయితే కదా, దేవుని హస్తము తోడుగా ఉన్నందున ఈ కుటుంబము బలపరచబడింది. కొన్ని సమస్యల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, వ్యాధిలో, శోధనలో కృంగినప్పుడు, నిరీక్షణ లేని వారిగా కృంగినప్పుడు ఆయన బలపరచబడి నిలబెట్టింది ఆయన హస్తం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట కూడా
7వ అధ్యాయము 6వ వచనములో ఆయన హస్తము తోడుగా ఉంటే ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిన రాజు అనుగ్రహించాడు. అమ్మ, దేవుని హస్తము తోడుగా ఉంటే నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. నీ విశ్వాసమును బట్టి కాదు, నీ భక్తిని బట్టి కాదు. ఆయన హస్తము నీకు తోడుగా ఉండాలంటే నీవు బలమైన విశ్వాసము కలిగి ప్రభుని స్తుతించాలి, వెంబడించాలి. అంతేగాని వేరే నీ ఆలోచనలో నీకు ఏదో సహాయము దొరుకుతుందని నీ సునీతి ఆలోచనలు అక్కడికి వెళ్ళి నీవు ఆధారపడితే దేవుని హస్తము నీకు తోడుగా ఉండదు. ఆయన హస్తము ప్రక్కకు వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ ఆయన హస్తము నీకు తోడుగా ఉందా? నీవు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు కార్యం జరగలేదంటే దాని అర్థం ఏమిటంటే దేవుని హస్తము నీకు తోడుగా లేదు, దేవుడు నీతో లేదు. అంటే నీకు విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవుని ఆయన ఆలకిస్తాడు. ఆలకిచ్చిన వెంటనే నీకేం చేస్తాడంటే జవాబు అనుగ్రహిస్తాడనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము పక్కనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చివరి భాగములో దేవుని హస్తము తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి చూశాడా? నెహెమ్యా పడిపోయిన ప్రాకారములు కట్టడానికి వచ్చినప్పుడు కదా, ప్రార్థన చేసినప్పుడు కదా, నా దేవుని హస్తము, నా దేవుని కృప కరుణాహస్తము నాకు తోడుగా ఉండింది కాబట్టి నా మనవి ఆలకించాడు. ప్రియులారా, మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలంటే ఆయన కరుణాహస్తానికి మనము అప్పగించాలి. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఎవరు చేయలేని కార్యాన్ని ఆయన హస్తము జరుగుతుంది. ఆయన దేవుని హస్తము, కరుణాహస్తము, దక్షిణ హస్తము. కాబట్టి ఆయన హస్తము ఈ సంవత్సరమంతా ఆయన హస్తములో ఉండే కిరణాలు మనకు తోడుగా ఉండింది కాబట్టి మనము జీవింపగలిగాము, నశింపక జీవింపగలిగాము. ప్రియులారా, ఈ రాత్రి వేళ ఈ కుటుంబంలో జరిగిన గొప్ప కార్యాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కదా, తులసి విషయములో కానీ అన్న విషయములో కానీ ఈ కుటుంబం ఎన్నో శోధనలోకి వెళ్ళిపోయింది. కృంగిపోయారు, వేదన పడ్డారు, శోధింపబడ్డారు. అయినను దేవుని హస్తము తోడుగా ఉండింది కాబట్టే వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఆయన మన వేదనలను నాట్యముగా మార్చే దేవుడు. ఆయన హస్తము మన వేదనలను నాట్యముగా మార్చేదిగా ఉంది, మన దుఃఖములను సంతోషముగా మార్చేదిగా ఉంది. మన శ్రమలకు తోడుగా ఉండే ఆయన హస్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ ఆయన హస్తములు మన మార్గములను సరళము చేసేది. నీ ఆలోచనలు కాదు, నీ తలంపులు కాదు, ఆయన మార్గములు, నీ మార్గంలో ఆయన సరళం చేయాలంటే ఆయన హస్తము తోడుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు, నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి వేళ ఈ కుటుంబంలో జరిగిన గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కదా, దేవుని హస్తము ఈ కుటుంబంలో నిశ్చయముగా ఉంది. ఈ కుటుంబంలో మాత్రమే కాదు కానీ మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన వ్యక్తిగత జీవితంలో కదా దేవుని హస్తము తోడుగా ఉండింది కాబట్టి మనము బ్రతికించబడ్డాము. ఈ రాత్రి వేళ వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇంకా విశేషమైన బలమైన విశ్వాసముతో ప్రభువును అత్తుకొని ఆనుకొని ఆయన్ను వెంబడించి ఆయన స్తుతించే వారంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి వేళ ఈ వాక్యము ద్వారా అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఒక చిన్న చరణాన్ని పాడుకి నేను ముగిస్తాను. నీ హస్తములో నిదురింపజేయుమా, నీ ప్రేమలో లాలించుమా,
ఓదార్చుమా విసుగుందక నీ కృపలో నా ప్రభువా, విసుగుందక నీ కృపలో నా ప్రభువా, నా వేదనలోని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదికితిని. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.